పృథ్వీ కామెంట్స్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పృథ్వీ గారు కామెంట్ చేశారు, ఏదన్నారు ఏది 300 మేకలు మరి 11 మేకలు అని చెప్పేసి కామెంట్ చేశారు. కావాలనే రాసుకొచ్చి ఫిక్స్ అయిపోయారు. మన ప్రెస్ మీట్లో మనది ఫేమస్ అవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. అక్కడ చిరంజీవి గారు ఇంకా వస్తున్నారు అనగానే చిరంజీవి గారు వస్తున్నారా, చిరంజీవి గారు వచ్చిన తర్వాత చెప్తానన్నాడు. సుమా ఏమన్నది, లేదు చిరంజీవి గారు రావడానికి టైం పడుతుంది, మీరు చెప్పండి అంటే వాడు ఇక ఫిక్స్ అయ్యి వచ్చి చెప్పిండు. నిజంగా జగన్ గారు ప్రభుత్వం వస్తే మాత్రం ఈ పృథ్వీని ఆ ఆర్పీ గారిని అయితే అస్సలు వదలరన్న. ఎందుకంటే వీళ్ళకి జనసేన అండ కూడా టీడీపీ అండ కూడా ఏం లేదు, వాళ్ళ కళ్ళల్లో పడాలి అని చెప్పేసి స్క్రీన్ మీద ఏం కామెంట్ చేసినా నడుస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎఫెక్ట్ ఎవరికి పడ్డది అని అంటే లైలా సినిమాకి పడ్డది, లైలా సినిమా హీరోకి పడ్డది. విశ్వక్సేన గారు బాధపడుతున్నారు. ఏమన్నారు, ఇప్పుడు నేను కనుక అక్కడ ఉండుంటే, నేను అక్కడ లేను, అక్కడ ఉండుంటే ఆయన మైక్ లాగేసుకునేటోడిని. 25,000 కామెంట్లు వచ్చినాయి నా ట్విట్టర్ ట్రెండింగ్, ఏది బాయ్కాట్ లైలా అని. కానీ నిజంగా చెప్తున్నా, జగన్ గారి ఫ్యాన్స్ వాడు పృథ్వీగాడు ఎక్కడైనా కనబడితే వాడు కొట్టండి, వాడిని నరకండి, అంతేగాని లైలా మన విశ్వక్సేన్ గారు ఎప్పుడు పొలిటికల్ పరంగా లేరు. సో ఆయనని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక సినిమా అంటే చాలామంది లైట్ ఆర్టిస్టులు అందరూ బతుకుతారు, చాలా కష్టమైంది సినిమా. సో అలాంటి సినిమాని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి వాడిని స్టేజ్ ఎక్కడానికి కూడా చాలామంది భయపడతారు. ఎందుకంటే పొలిటికల్ కామెంట్లు చేయడం. గేమ్ చేంజర్ అప్పుడు కూడా ఏంటంటే స్క్రీన్లో పడాలి, మంది హల్చల్ కావాలని చెప్పేసి నువ్వు దమ్ముంటే సినిమా గురించి మాట్లాడాలి, కానీ రాజకీయాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అది జగన్ అంటే ఎవరు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద లీడర్లు ఇద్దరు వచ్చినా కూడా, ఆయన నిలబడ్డా కూడా, కలిసి కూటమి ప్రభుత్వం నిలబడ్డా కూడా ఆయనకు 40% ఓటింగ్ ఉంది. నాటే జోక్ అది. ఎందుకంటే నువ్వు ఆంధ్రాలో చెప్పుంటే నువ్వు ఆంధ్రాలో అసలు వచ్చేటోడి కాదు, ఇక్కడ హైదరాబాద్లో చెప్పిన వాడు బతికిపోయినావు. అది నువ్వు ఏదో 11 అనేసరికి అవతల జనాలు అరుతారు అని అనుకున్నావు, కానీ ఆడ తెలుసుగా అందరు సైలెంట్ అయ్యారు, అందరు ఫైర్ అయ్యారు. ఇంకా నేను దగ్గరుంటే కొట్టేటోళ్ళు, ఇంకా ఎవరైనా ఉండుంటే కొట్టేటోళ్ళు. అది ఎందుకంటే జగన్ గారిని కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని అనడానికి లేదన్న. ఎందుకంటే సినిమాని సినిమాగానే చూడాలి, పాలిటిక్స్ని గానే చూడాలి. అవసరమైతే ఇంకొక పార్టీని పొగడాలే తప్ప ఒక పార్టీని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి జగన్ గారు లాంటి దమ్మునోని అనడంలో ఇంక అసలుకే అనొద్దు. విశ్వక్సేన్ సారీ చెప్పినా కూడా వాళ్ళు విశ్వక్సేన్ ఏమంటారు, వచ్చి చెప్పమంటున్నారు, కానీ విశ్వక్సేన్ కాదు, విశ్వక్సేన్ ఆల్మోస్ట్ ఏడ్చి నిజంగా విశ్వక్సేన్ వీడియో చూసినా ఏడ్చి. ఇంకా అంటే లాస్ట్ సినిమా ఫెయిల్ అయ్యి, లాస్ట్ సినిమా డబ్బులు రాక ఈ సినిమాలో లేడీ గెటప్ వేసిండు. ఎంత కష్టం ఉంటే అంత పెద్ద స్టార్ అయి ఉండి లేడీ గెటప్ వేసిండన్న అంటే సినిమాని హిట్ చేసుకోవాలని అపురూపంగా కష్టపడుతాడు. ఎంత కష్టపడుతుంటే అంత కష్టపడుతాడు. ఒక లేడీ గెటప్ వేయడం అంటే మామూలు విషయం కాదు, అలాంటిది వేసిండు. సో అలాంటి వ్యక్తిని ఇలాంటి ఎవడో గొట్టంగాడు చేసిన దానికి విశ్వక్సేన మీద పగ తీర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే విశ్వక్సేన అనుంటే ఖచ్చితంగా దాన్ని బాయ్గాడు చేసిన తప్పు లేదు, కానీ విశ్వక్సేన అనలేదు. వాడెవడో క్యారెక్టర్ ఆర్టిస్టు బొక్కగాడు, వాడు వచ్చి నోటి ఏదో మైక్ ఇచ్చారు అని చెప్పేసి ఏదో డైలాగ్ వదిలిండు. వాడిని చూసుకోవాలి, వాడు ఏమైనా సినిమా రిలీజ్ చేస్తే దాన్ని చూసుకోవాలి. అవసరమైతే నేను చెప్తానుగా, వీళ్ళు ఇట్లా బాయ్కాట్ ట్రెండింగ్ కట్ చేయకపోతే అందులో ఉన్న లైలాలో ఉన్న ఆ పృథ్వీరాజ్ గారి స్క్రీన్లు కట్ చేయాలి. స్క్రీన్లు కట్ చేస్తే కూడా అప్పుడు ఇంకొక వాడికి బుద్ధి వస్తుంది వాడికి. కానీ విశ్వక్సేన్ని కానీ లైలా సినిమాని కానీ ఆపడం కరెక్ట్ కాదు. కరెక్టే రాదు. ఏంటంటే ఎందుకన్నా వచ్చి మాట్లాడడం, అసలు వాడికి ఏం అవసరం, వాడు ఏమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా, అది కరెక్ట్ కాదు. 11 ఎక్కిరియడం, ఆ జబర్దస్త్లో కూడా 10 సార్లు ఆ హైపరాది గాడు, వాడు వీడు ఆ రియాజ్ గాడు 11 అనడం. ఈయన కొడుకులు బయట కనపడరు, ఆంధ్రాలో వెళ్ళలేరు, సర్వైవ్ కాలేరు. ఎందుకండి జగన్ గారి గురించి మాట్లాడడం, ఎవరి గురించి మాట్లాడొద్దండి, అది కరెక్ట్ కాదు. రాజకీయాల్ని సినిమాని వేరుగానే చూడండి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.